నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. అప్పు అసలుకే కాదట ముప్పు, డెవలప్ చేయకుంటేనేనట తప్పు. బడిపిల్లగాడైనా ఎంపీ శివయ్య అడిగిండు, హీరోలు ఏడున్నారయ్యా. కుస్తీ పోటీలో పట్టుబట్టిన బుజ్జమ్మ, మొగోళ్ళనే ఓడగొట్టినవంటే శబ్బాషమ్మ. సారీ ఇలా సత్తిగాడు ఉత్తమ్ సార్నే కాదు కేసీఆర్ సార్ను కూడా అన్నా. ఏమే ఆడోడు మోఫైన ఆడు చెప్పే తినాలి కదా, బుద్ధి ఉండాలి కదా మీకు. అని సేమ్ సార్ లెక్కనే అన్నా. సార్ క్షమించు చంద్రాల్ సార్ను కూడా అన్నా. ప్రతి ఒక్క దానికి వాట్ ఐఎమ్ సేయింగ్ అంటాను అన్నా. పాపం క్షమించరా సార్? పెద్దలు జానారెడ్డి గారు సభలో లేకపోయేసరికి అసెంబ్లీ ఏమంత ముద్దుగా అనిపిస్తలేదులా. సీఎం సార్ పెద్దలు అని పిలుచుడు, జానారెడ్డి సార్ వద్దిచ్చి అడుగుడు, నడిమిట్ల నవ్వుడు నవ్విపిచ్చుడుతోని సభ కలకల్లాడిపోయేది. కాంగ్రెస్ వాళ్ళని అసెంబ్లీకి వెళ్ళి సస్పెండ్ చేసే వరకు పువ్వు గుర్తోళ్ళే సర్కార్తో కొట్లాడుతుర్రు. ముఖ్యమంత్రి సార్తోని గట్టిగానే జవాబులు కూడా చెప్పించుకుంటుర్రు. ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్పుకున్నాక అప్పుల ముచ్చటెల్ల పెట్టిండు పువ్వు గుర్తు లచ్చమన్న. అప్పు వచ్చే సంవత్సరానికల్లా 2 లక్షల కోట్లకు ఇది చేరుతా ఉన్నది. ఈ లెక్కన రాష్ట్రంలో ఒక తలపై పడే రుణభారం 51,000. ఇక ముఖ్యమంత్రి సారు లేచి బీజేపీ పరిపాలన చేసే రాష్ట్రం ఏదైనా అప్పు తీసుకోకుండా ఉంటుందా? జరుగుతుందా? అంతేకాదు బాగా డెవలప్ అయిన దేశాలు కూడా అప్పులు తీసుకుంటున్నాయని చెప్పుకొచ్చిండు. వెల్త్ ఆఫ్ అమెరికా ఈజ్ కన్సిడర్డ్ టు బి అబౌట్ $14 trillion. వాళ్ళ అప్పులు దానికని కొద్దిగా ఎక్కువన్నాయి. జపాన్ తన జీడిపి కంటే 300%, 250% లోన్స్ ఎక్కువన్నాయి. ఆ రెండు కూడా మరి బుద్ధి తక్కువ దేశాలన్నా అధ్యక్ష. అసెంబ్లీ ఇట్లా జరిగితే ఇక పట్నం శివార్లు ఉండే 3 ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సులు వచ్చిండ్రు అసెంబ్లీ మీటింగ్ కు. బస్సులో తిరిగేటోళ్లకు ఏమేం తక్లీఫ్లు ఉన్నాయో అరుచుకుంటందుకు బస్ ఎక్కిండ్రట. ఏసీ కార్లలో తిరిగేటోళ్ళు బస్ ఎక్కి టికెట్లు తీసుకుంటా ఎంత సంబరపడుతున్నారో చూడుండ్రి. కరెక్ట్ పొద్దుగాల 11 గంటలకు పార్లమెంటు గంట మోగుతుంది. స్పీకర్ మేడం కుర్చీ కాడికి రాకముందే ఎంపీలు పోయి అట్టలు పట్టుకొని ఎలకని చెప్తారు. ఆమె అట్లా కుర్చీలో కూర్చుంటుందో లేదో, వి వాంట్ జస్టిస్ అని లొల్లి సురువైతుంది. ప్లీజ్ కూర్చోండి, ఆప్ బైటియే అని స్పీకర్ మేడం ఓ 4 మాటలన్నా ఇక ఇట్లయితే లాభం లేదని షాయి బిరేకిస్తుంది. మళ్ళా సభ సురువైనా ఇదే కథ అదే లొల్లి. ఈ తాప పార్లమెంటు ముచ్చట్లు సురువైన కాంచెల్లి రోజు జరుగుతున్నది ఇదే. కానీ లోపల తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు ఎంపీల పోరాటం కంటే బయటకి ఎంపీ సార్ పోరాటమే దేశం అంతా మారుమోగుతుంది. ఆ బూట్లు మోకాళ్ళ కాడికి లాగు లొడా సంగి జర్రంత నెత్తి దువ్వెడ పడితేనా సేమ్ టు సేమ్ మా సత్తిగానికి పెద్దన్న లెక్కనే అనిపించు కదా. హర్రే నెత్తికి సంచి తలిగించుకుండు, ఓ చేతిలో పోయి ఇంకో చేతిలో ఇస్కేలు పెన్సిలు. ఇంకా అర్థం కాలేదా? స్కూల్ పై గెటప్ వేసిండు. ఆహా ఏం యాక్టింగ్ బాబు, వారెవ్వా ముద్దుగా స్టూల్ వేసుకొని క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టే కూర్చున్నాడు కదా. సీనియర్ నటుడు మురళీమోహన్ సార్ వచ్చిండు ఈ బాల నటుని బాధ ఏందో తెలుసుకునేందుకు. అంకుల్ నేను 6వ తరగతి. ఎవరి మీది? విజయనగరం. విజయనగరమా? ఏం కావాలి నీకు? మోడీ కావాలా? మోడీగా కావాలా? మోడీ మనల్ని మోసం చేశాడు. ఏమని చేశాడు? మనకు చంద్రబాబు తాత ఇప్పుడంట ఫండ్ సీడ్ అంట. ఫండ్ సీడ్ పోతే మా ఫ్యూచర్ ఎట్టున్నాడు మరి, అందుకే అంకుల్ లేదు అంకుల్, అందరూ టీచర్లు అంతా బాధపడుతున్నారు, అమ్మా నాన్న బాధపడుతున్నారు. మరి మోడీ తాత పైసలు ఇవ్వకుంటే మేము ఎట్లా చదువుకోవాలి? మా టీచర్లు మా మమ్మీ డాడీలు బాధపడుతున్నారు. నేను మోడీ తాతను కలిసి అడుగుతా, నిజంగానే అడుగుతా అని అంటున్నాడు. మరి ఒక్కరివే వచ్చినవేంది శివబాబు? దేవాంశం మేము టీం ఉండాం అంకుల్, మేమంతా కలిసి దేవాంశం మా ఫ్రెండ్. 1, 2, 10, 20 ఎన్ని గెటప్ లేచిండు ఎంపీ శివప్రసాద్ సార్. పెద్ద సినిమా యాక్టర్లు కూడా ఇన్నేషాలు కట్టకుండొచ్చురు. అందుకే కావచ్చు తోటి లీడర్ పోరాట నటనను తారీఫ్ చేసుకుంటా సినిమాల మీద గరమైతుండు టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ సార్. ఈ నగరానికి ఏమైందన్నట్టు
ఈ తెలుగు సినీ పరిశ్రమకి ఏమైంది? ఏం మాయరోగం దాపురించింది? ఎవరికన్నా అవార్డు రాకపోతే లొల్లి పెట్టేస్తారు. పక్క రాష్ట్రం తమిళనాడులో ఉన్నటువంటి నటీనటులను చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇదైతే కరెక్టే. పబ్లిక్కి ఏ కష్టం వచ్చినా, తమిళనాడుకు ఏ గింత నష్టం జరుగుతున్నా అస్సలకే ఊకోరు తమిళ యాక్టర్లు. మీరు హాలీవుడ్లో కూర్చొని నటిస్తే మేము చూడటానికి అంత గొప్పోళ్ళు కాదు, మీకంత సీను లేదు. ఏజ్ బార్ అయిపోయినటువంటి ఓల్డ్. మా ఇంటి పక్కకుండే పిల్లగాడు 10వ తరగతి పరీక్షలు రాస్తుండు. అయితే పొద్దుమికి మొత్తం ఫోన్ పట్టుకునే కనబడుతుండాడు. ఏంద్రా తమ్మి, పరీక్షల టైంలో ఒయ్యిలు పట్టుకోవాలి కానీ నువ్వు ఫోన్ పట్టుకుంటే ఎట్లా పాస్ అవుతావురా అని అడిగిన. ఏం లేదక్క, క్వశ్చన్ పేపర్ ఏమైనా లీక్ అయిందేమో చూస్తున్నా అని అన్నాడు. ఏం చేద్దాం మరి, అంత ముద్దుగా వాడుకుంటున్నారు సోషల్ మీడియాను. ఆదిలాబాద్లా పాలమూరులా ప్రశ్న పత్రాలు వాట్సాప్లో చక్కర్లు కొట్టే వరకు కడమ పేపర్లు కూడా దొరుకుతాయేమో అని దేవులాడుతున్నట్టున్నారు. 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇట్లా క్వశ్చన్ పేపర్ ఇయ్యంగానే కిటికీలకెళ్ళి బయటకు అందిస్తే వాట్సాప్ లో ఫోటో కొట్టుకొని పోయినరు. డ్యూటీలా ఇంత లాపర్వా చేసిండ్రని ఆదిలాబాద్ లో 4గురిని, పాలమూరులో 5గురు ఆఫీసర్లను సస్పెండ్ చేసిండ్రు. మన తాన్న నక్కల షిట్టీలు కొడుతందుకు పేపర్లు లీక్ చేస్తున్నారు. అదేగా ఉత్తరప్రదేశ్ ఇంటర్ పోరలు ఎంత హుషారున్నారో తెలిస్తే దేవుడా అని అంటారు. పేపర్లు దిద్దే సార్లు కమ్మలు వదిలేస్తే కడక్ కడక్ నోట్లు కనబడే వరకు కండ్లు బయర్లు గమ్మినంత పని అయింది. అగో ఈ పేపర్లా 100 నోటు, ఈ సార్కు 50 నోటు. సార్ ఈ పైసలు నీకే, నేనేం చదవలే, ఫెయిల్ అయితే మా డాడీ తిడతాడు, దోస్తుల ముంగట ఇజ్జత్ పోతుంది, నువ్వే జర పాస్ చేయాలి సార్ అని రాసి లంచం పెట్టిండ్రు ముద్దుగా. కష్టపడి చదువుడు, సాటుంగా నక్కల షిట్టీలు కొట్టుడు, చూస్తే సార్లు బెదిరించుడు, ఇవేం లేకుండా 3వ కంటికి తెలవని అల్కట్ ఐడియా పో. అయినా 100, 50 పెడితే ఎవరు తీసుకుంటారు ఇయాల రేపు? ఓ 2000 నోట్లు పెడితే ఈ సార్లు కూడా నోర్లు తెరవకపోదురేమో. మనము శ్రీరామనవమి ఎందుకు చేసుకుంటామో తెలుసే కదా. నవమి నాడు శ్రీరాముడి పుట్టినరోజు. మళ్ళా రాముడు సీతమ్మని లగ్గం చేసుకున్నది కూడా నవమి నాడే. తండ్రి మాట కోసం 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి మళ్ళా అయోధ్యకు రాజుగా పట్టాభిషేకం జరిగింది కూడా నవమి నాడే. గిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి నవమికి. అందుకే రామనవమి హిందువులకు పెద్ద పండగ. సరే కానీ మరి ఇంతకు పండుగ ఎప్పుడు? శ్రీరామనవమి ముచ్చట కూడా పాత పండుగల కథే అయింది. మన తాన వచ్చే సోమవారం చేస్తుంటే ఆంధ్రాల ఐతారమే చేస్తున్నారు. అంతా క్యాలెండర్ల పుణ్యమే. 25 నాడని ఒక దాంట్ల, 26 నాడని ఇంకో దాంట్ల, ఇట్లా 2 డేట్లు వచ్చినాయి. లెక్కకైతే నవమి ఏ రోజు ఉంటే ఆ రోజు పండుగ చేస్తారు. కానీ ఐతారం నాడు అష్టమి, నవమి 2 వచ్చినాయట. అష్టమితోని నవం వచ్చినప్పుడు అది లెక్కకు రాదని సోమవారమే చేయాలని డిసైడ్ చేసిండ్రు భద్రాచలమయ్య వాళ్ళు. కానీ సోమవారం నాడు నవమి పూర్తి ఉంటలేదట. కాబట్టి ఆంధ్రాల ఐతారమే చేస్తామంటున్నారు టీటీడోళ్ళు. అంటే ఒక్కటే పండుగ 2 తెలుగు రాష్ట్రాలల్లో 2 తారీఖులలో అవుతున్నాయన్నట్టు. పోయినేడు కూడా ఏ పండుగ చూసుకున్నా గిట్లనే అయింది. ఆ పంచాంగాల రాష్ట్రోళ్ళు ఎట్లా రాస్తున్నారో గాని పబ్లిక్ అయితే పండుగల పరేషాన్ పట్టుకున్నది. మొన్న ఉగాది పండుగకు వచ్చిన కొత్త పంచాంగంలోనన్నా అందరూ ఒకటే డేట్ ఫిక్స్ చేసిండ్రో, లేకుంటే ఈ ఏడు కూడా పండుగల పంచాయతీ పెడతారో. ఇక పుట్టినవాడు తప్పు చేయక మానడు, తప్పు చేసిన వాడు క్షమించమని అడగక మానడు. ఇంకా తమరు ముచ్చట్లకు పోలేదా? ఏమో శ్లోకాలు వాడుతున్నారు. ఇంకా కోడి కూత కుయ్యలేదని నేను పోలేదు. మీరు అర్ధమరాత్రి ఎన్నెలను చూసి సూర్యుడే వచ్చిందని స్టూడియోకి వచ్చితిరా? పట్టపగటిలే ఎన్నెల ఎలుగులను చూసి వచ్చినా గానీ ఏంది నీ కథ? సారీ అక్కయ్య, నిన్ను అనరాని మాటలు ఈ నోటితోనే ఈ నాలిక మీదనే అస్కరాలు పలికించిన. ఈ స్టూడియోలలో యాంకర్ల దగ్గర అప్పులు తీసుకొని మళ్ళా బాకులు కట్టమని ఎగ్గొడతామని ఎన్నెన్నో మాటలన్నా. అక్క ఈలైతే నన్ను క్షమిస్తావా? సారీలు ఎందుకు చెప్తున్నావురా? మా సాఫిత్రక్కయ్యకు బోడనెత్తి సౌరం పెట్టుకుంటది, ఇంకా బట్టలు కూడా సొంతం కాదు, మంది దండాల మీద ఎత్తుకొచ్చి చేసుకుంటదని ఎన్నెన్నో చెప్పిన. అక్కయ్య క్షమించరాని నేరం నాది. నువ్వు సారీ చెప్పినట్లేదురా, మళ్ళా నన్ను తిట్టినట్టే ఉంది. నాకేమొద్దురా బాబు నీ సారీలు. ఉత్తమ్ సార్, కనీసం నువ్వన్న నన్ను క్షమించు. గెలిచేదాకా గడ్డం గీసుకోడని, నీకు జేజర్ఫతి లేదని నేను ఎన్నెన్నో మాటలన్నా. సారీ. విష్ణుపాడు గాను మళ్ళా ఉత్తమ్ సార్ని అడుగుతున్నావేంద్రా? ముచ్చట చెప్పినావు కదా, అందులో తప్పేమున్నది చెప్పు. ఉత్తమ్ సార్నే కాదు, కేసీఆర్ సార్ను కూడా అన్నా. ఏమే ఆడోడు మోఫైన ఆడు చెప్పేది వినాలి కదా, బుద్ధి ఉండాలి కదా మీకు. దాన్ని సేమ్ సార్ లెక్కనే అన్నా. సార్ క్షమించు. ఏముంది అసలు, నువ్వు మళ్ళీ ఏమో కథలు పడుతున్నావు చెప్పు. అలా మనసు నొచ్చుకోదా అక్క? సెంట్రల్ సార్ను కూడా అన్నా.
ప్రతి ఒక్క దానికి వాట్ ఐఎమ్ సేయింగ్ అంటాను అన్న. పాపం క్షమించరా సార్? నీ సక్కదనం మంచిగానే ఉన్నది పో, ఉన్న మాటనే అన్నావు. జగన్ అన్నను కూడా అన్న నేను, ప్రతి ఒక్కరిని ఇట్లా నొస్టి మీద చేయి పెడతాడు లేకుంటే మాడఫాటు మీద చదువుతాడు అంట అని. అన్నా క్షమించు నువ్వు కూడా. నీకేమైనా పిసలేసిందా? అంత తిక్క తిక్క చేస్తున్నావు ఇవాళ. అమ్మో తిక్క అంటే మర్చికొచ్చిందక్క, లెక్కలేనన్న సాలరా అన్న. కళ్యాణం సార్ హనుమాన్లు క్షమించుండ్రి. అయ్యో సత్తిగా ఏమైందిరా నీకు? ఏమో వరుస పెట్టి మరి మతికి తెచ్చుకొని అందరికి సారీలు చెప్తున్నావు. నా గర్వ మర్యాదలు మంట గలవకుండా ఉండాలి అంటే అందరికి స్వారీలే చెప్పాలి. ఇంకెవరన్నా మిలిగిపోయి ఉన్నారా? ప్రేక్షకులారా మీకు కూడా స్వారీ. అబ్బా నువ్వు పెద్ద ఇలేకరివి, నీ గౌరవ మర్యాదలు కాపాడుకునేందుకు సారీలు చెప్తున్నావు. అయినా నువ్వు సారీలు చెప్తే ఎవరు గుర్తిస్తారా? అంటే పెద్ద పెద్ద లీడర్లు ముఖ్యమంత్రులు స్వారీలు చెప్తేనే ఇల్లు ఉంటారా? ఈ పేద ఇలేకరులు సత్తిగారు చెప్తే ఇల్లు ఉండరా స్వారీ? ముఖ్యమంత్రి అంటే చంద్రాలు సారా లేకుంటే కేసీఆర్ సారా? ఎవరికి సారీలు చెప్పిర్రా? ఇక్కడ ముఖ్యమంత్రి కాదక్క, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారు తిడుతున్నాడు, మళ్ళా స్వారీలు చెప్తున్నాడు. మాట్లాడే ముందు వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. సారీ చెప్తే ఏమొస్తుంది అన్నాక? ఇక కేజ్రీవాల్ సార్ అయితే ముఖ్యమంత్రి ఆఫీస్ కన్నా ఎక్కువ కోట్లకే తిరుగుతున్నాడు అంట అక్క, అందుకే స్వారీలు చెప్తున్నాడు. గొప్పడే కదా అక్క. సారీలు చెప్పి నేను మంచి లీడర్ అని చెప్పుకోనికి అట్లా ఆయన అన్న మాటలన్నీ వెనకకు తీసుకుండు. అయితే లీడర్ అని నమ్మి మనం ఓటు వేస్తాం కదా, వాళ్ళు పని చేయకపోతే నా ఓటు నాకు ఇచ్చేయి తప్పైపోయింది అంటే ఇస్తారా అక్క? అయితే నా ఓటు నాకు కావాలి ఇప్పుడు. సత్తిగా లీడర్లు తిట్టుకొని మళ్ళీ వాళ్ళే కలుసుకుంటారు. ఏదైనా పొరపాటున మాట అంటే దాన్ని వెనకకు తీసుకుంటారేమో, అట్లా ఓటునైతే ఇయ్యరు సరేనా? అయినా నువ్వెందుకు సారీ చెప్పినవారు ఇప్పటిదాకా? నేను మంచి లీడర్ని కాదు, చెడ్డ లీడర్ని కాదు, చిన్నోన్ని కాదు, పెద్దోన్ని కాదు, వకీలు కూడా తెలియదు నాకు. శస్కిం తన పని తను చూసుకుంటుంది అంటే నేనేడుకోవాలి, పుష్కరాలు బుక్కాలు అహింస నేను. అవునండి, మీరు దంగల్ సినిమా చూసిండ్రా? ఆ సినిమాలో ఓ సీన్ ఉంటది. అమీర్ ఖాన్ అలా బిడ్డల్ని తీసుకొని పక్కూరుకోతాడు కుస్తీ పోటీల కోసం. బిడ్డను పోటీలకు దింపుతా అంటే బిడ్డలను పోటీలకు దింపుతావా అని అందరు నవ్వుతారు. మొగలతోని ఆడమే పోటీ చేసుడేంది అని ఆడనియరు. కానీ ఆఖరికి సరే అని ఒప్పుకుంటారు ఆ పోటీలు పెట్టిన వాళ్ళు. తోపు పైల్వాన్లతో బుజ్జం గెలుస్తుంది, ఒక్క పట్టుకే బొక్కలన్నీ సూర అవుతాయి అని నవ్వుతారు కూడా. కానీ ఆఖరికి ఏమవుతుంది? అందరు నామినే ఓడగొడుతుంది. సేమ్ ఇట్లనే జరిగింది మన తెలంగాణలో కూడా. అది లెక్క పట్టు పడితే ఉడుం పట్టేపో. బుజ్జమ్మ పైల్వాన్నే లేవట్టెత్తేస్తుంది. నిజామాబాద్ జిల్లాల కుస్తీ పోటీలు జరిగినాయి. గీ బుజ్జమ్మ మహారాష్ట్రకేలొచ్చి షిత్తు ఓడగొట్టి గిన్నె కొట్టుకుపోయింది. సేమ్ దంగల్ సినిమాల లెక్కనే నువ్వు గీ పోటీలకు ఎందుకు వచ్చినావు? ఒక్కొక్క పైల్వాన్ ఎట్లున్నాడో చూసినావు కదా, బొక్కలు ఇరుగుతాయి, సప్పుడు కాకుండా ఇంటికో అని అన్నారట. అయినా తగ్గలే, చూసుకుందామంటే చూసుకుందాం అని కుస్తీకి తయారై ఒక్కొక్కరిని లేవట్టెత్తేసింది. 1500 ప్రైజ్ మనీ గెలుచుకుంది. ఈమెకు ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారో గానీ గీతా పోగాట్, బబితా పోగాట్ లెక్క పెద్ద పైల్వాన్ కావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ బుజ్జి. ఒకప్పుడు దొంగలంటే ఉంగరాల జుట్టు, బూర మీసాలు, ఎర్రటి కళ్ళు, మోకాళ్ళ కాడికే లుంగి, నడుముకు కత్తి, ఎర్రటి బనీను, మెడకు దస్తి కట్టుకొని ఉండేటోళ్ళు. అట్లా సినిమాలలో చూపెడుదురు. వాళ్ళని చూడంగానే అమ్మో దొంగ దొంగ అని ఇక్కడోళ్ళు అక్కడికే ఉరికేది. మరి ఇప్పుడు సినిమాలల్లా హీరోల కంటే విలన్లే అందంగా ఉంటారు. మంచిగా డ్రెస్సు, మంచి కారు, అద్దాల మ్యాడ్ ఉంటది. సినిమాలు అప్డేట్ అయినట్టే బయట కూడా అప్డేట్ అవుతున్నారు దొంగలు. సూటు బూటేసి టీప్ టాప్ తయారయ్యి 5 సుక్కల హోటల్లో అడుగు పెడతాడు. షాయి తాగితే 200 టిప్పిస్తాడు. హీగేముంది, అబ్బా పెద్ద శ్రీమంతుడు ఉన్నట్టున్నాడు అని మురిసిపోతారు హోటల్ వాళ్ళు. రూమ్ కిరాయి తీసుకొని పక్కోళ్ళతోని పరిచయాలు పెంచుకుంటాడు. రాసుకొని పూసుకొని మాట్లాడుతా అంటే తెలిసినోళ్ళే ఉన్నట్టున్నారు అని అనుకుంటారు చూసినోళ్ళు. కొత్త జంటలు కనబడితే ఇంకింత ప్రేమోల్కో వస్తాడు మనోడు. ఈ వీళ్ళు బయటకు పోయింది చూసి, అరే వాళ్ళు మా వాళ్ళే, ఇంతకుముందు మేము ముంగట్నే మాట్లాడినా కదా, అరే వాళ్ళ రూమ్లో నేను బ్యాగ్ మర్చిపోయినా అని హోటల్లో తన టాలెంట్స్ అయ్యి ఆడుకొని పోతాడు. ఈగేముంది, ముద్దుగా లోపట్టుకోయి ఉన్న కాడు కూడ్చుకుపోతాడు. పేరు జయేష్ తేజ్పాల్, గుజరాత్ రాష్ట్రం. 13 రాష్ట్రాలల్లో 30 హోటళ్లను దోసిన దొంగ. 20 ఏళ్ల సంధి స్టార్ హోటళ్ల దిగుడు, దోసుకపోవుడు, ఇదే అయ్యగారి డ్యూటీ. 5 సుక్కల హోటళ్ళకే సుక్కలు చూపించి ఆఖరికి మన హైదరాబాద్ లా పార్కయ్యకి సూటి పెట్టి దొరికిపోయిండు. 10th ఫెయిల్, బిల్డప్ లో ఇంటరు, ఇంగ్లీష్ దంచుట్ల డిగ్రీ, దొంగతనాలు చేసుట్ల PhD. అందుకే శ్రీమంతులు దిగే హోటళ్లను కూడా అల్కగా దోసుకోపోయిండు. ఊకోరబ్బాయి, వాళ్ళకి గంతగానం ఆమ్దాని ఎక్కడిదిరా? మామూలుగానే ఉండే వాళ్ళు.
ఇగో అప్పట్లో ఇల్లు కడతందుకు బునద్ దవ్వుతా అంటే లంక బిందెలు దొరికినాయట వాళ్ళకు అందులో బంగారం ఉన్నదట. ఈగేముంది, ఎవ్వరికి తెలియకుండా పట్నం తీసుకుపోయి అమ్ముకుంటే బొచ్చడు పైకం వచ్చింది. ఆ లంక బిందెల పుణ్యమా అని ఇప్పుడు వాళ్ళు అత్యాధికారులు అయినరు. మంచిగా ఇల్లు కట్టుకున్నారు, భూమి జాగలు కొన్నారు, పెయి నిండా బంగారం అయింది అని చెప్పుకుంటారు ఊర్ల పొంట. సేమ్ ఇట్లనే ఒకటి బయట పడ్డది. మరి అందులో ఏమెళ్ళిందో అరుచుకున్న పారి. కుంటలా ఏవో పుసుకులాడుతున్నారు. ఇండ్లేమున్నాయి ఉల్లా? హర్రే నాణేలు అంతా ఉర్దూలో రాసున్నది కదా, ఉత్త చిల్లర చిక్కలు అని అనుకునేరు. ఎండి నాణేలు నిజాం కాలం నాటియట. వనపర్తి జిల్లా కత్తెపల్లి అనే ఊర్లా గీ కాక పొలం సదును చేస్తుంటే దొరికినాయి. మొత్తం 17 ఎండి బిల్లలు. ఆయంత ముచ్చట పోలీసోళ్ళకి తెలిసే వరకు వచ్చి ఎండి చిక్కలు తీసుకొని పోయినరు. ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో అని మనుషులను పెట్టి దేవులాడిస్తున్నారట. అప్పట్లా ఎవరు వారేసుకున్నారో మరి. కొన్ని ఊర్లల్లా పండగలు చిత్రంగా జరుగుతుంటాయి. ఇలా అంత ఓ రకంగా చేస్తే వాళ్ళు మాత్రం ఇంకో రకంగా చేస్తారు. ఇప్పుడు దసరాకు మనం అందరం జమ్మి పెట్టుకొని అలై బలై తీసుకుంటే కర్నూలు జిల్లా దేవరగట్టు కాడ కట్టెలతోని పొల్లు కొట్టుకుంటారు. తలకాయలు వలుగుతాయి, నెత్తురు గారుతుంది, దావుకాళ్ళ పడతారు. అయినా సరే మనోళ్ళు దగ్గరు. ఇక ఓలికేమో మనం రంగులు గుప్పుకొని పండగ చేసుకుంటే ఆ నిజామాబాద్ జిల్లాలో ఊరోళ్ళంతా గిప్ప గుద్దుకుంటారు. సేమ్ ఇసొంటిదే మీరు ఇప్పుడు చూడబోయే వార్త కూడా. ఎక్కడిది పొట్టు కొట్టుకున్నారు. ఎవ్వరు కొడుతున్నారో అర్థమైతే ఒట్టు కొట్టినామా లేదా అన్నదే ముఖ్యం. ముక్కులు వలిగినాయి, మూతులు వాసినాయి, నెత్తులకు తలిగినాయి. అయినా కొట్టుకునుడైతే ఆపే ముచ్చటనే లేదు. ఇంతకు దేంతోను కొట్టుకుంటున్నారో తెలుసునా? పిడికలు. పిడికల సమరం ఇది. కర్నూలు జిల్లా కైరుప్పలలో ఉగాది తెల్లారి పిడికలతోను కొట్టుకునుడు ఊరోళ్ళ ఆచారం. వీరభద్రస్వామికి భద్రకాళి అమ్మవారికి ప్రేమ వ్యవహారంలో కిసర బసర అవుతుందట. కోపంతోని భద్రకాళి అమ్మవారి తరపోళ్ళు వీరభద్రస్వామి వర్గపోళ్లను పిడికలతోను కొడతారు. మేమేమన్నా తక్కువనా అని వీళ్ళు కూడా పిడికలు అందుకుంటారు. ఇగేమున్నది, పిడికలు బూడిదయ్యేదాకా కొట్టుకొని ఆ బూడిదని విభూది లెక్క పూసుకొని పంచాయతీని తహ్వ చేసుకుంటారు. తాత ముత్తాతలకెళ్ళొస్తున్న ఆచారం అట. ఇది కర్నూలు జిల్లా చౌడేశ్వరి అమ్మవారి గుడి. ఉగాది నాడు గుడి చుట్టూ బురద పోసి బండ్లను తిప్పుతారు. ఇక ఆ తెల్లారి గాడిదల బండ్లను ఊరేగిస్తారు. అగో భక్తులు గాడిదల సవారీ ఎట్లా చేస్తున్నారో ఇగిళ్ళని చూడుండ్రి. గాడిద రథాన్ని ఎంత ముద్దుగా సింగారిచ్చిండ్రో. డప్పు సప్పులతోని ఊరేగింపుగా పోయి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిండ్రు.